తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో 5 ఏళ్ల పాటు ఒక మహాయుద్ధంలా బలమైన సంకల్పంతో తీర్చిదిద్దిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవ వేడుకలను 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ చైర్మన్ అత్తూరు గిరిప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మర్రిమంద గ్రామం ఆలయ ప్రాంగణంలో మహాకుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గిరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహాసంకల్పంతో ఎంతో అరుదైన ఆలయాన్ని నిర్మించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వన్నెకుల క్షత్రియ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ తేజోవతి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోనే ఎంతో అరుదైన అద్భుతమైన శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవస్థానంలో గ్రామ దేవత అయిన బంగారమ్మ, శ్రీవాంచ కల్పలత గణపతి, శ్రీ వైద్యనాథ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించడం, మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. ఈరోజు ఈ 5 సంవత్సరాల కృషి దాదాపు డిసెంబర్ 11వ తేదీ 2020 సంవత్సరం శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవస్థానానికి లగ్నం పునాది రాయపడినటువంటి తేదీ. అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి గ్రామ పెద్దలు కావచ్చు, కమిటీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ యథాశక్తిగా కష్టపడి ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా రూపుదిద్దుకున్నటువంటి స్థలం ఈ యొక్క లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం. మన గ్రామంలోనే కాదు, మండలంలోనే కాదు, జిల్లాలో కూడా ఎంతో అరుదైనటువంటి ఒక క్షేత్రం లక్ష్మీ హయగ్రీవ స్వామి మూర్తిని ఆయన అనుగ్రహం, ఆయన కృపా కటాక్షాలు మన యొక్క గ్రామం మీద పరిపూర్ణంగా ఉన్నందువల్ల ఈ యొక్క స్థలాన్ని ఎంచుకుని ఇక్కడే ఆయన ఆవిర్భవించాలని సంకల్పించినారు. కేవలం ఇదొక మన ప్రయత్నం మాత్రమే. ఆయన యొక్క అనుగ్రహం మన ముందు పూర్తిగా ఉన్నందున ఈ యొక్క మన గ్రామంలో వెలసెల్లి ఈ గ్రామాన్ని, క్షేత్రాన్ని పునాదిగా చేసుకుని చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని గ్రామాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించాలనే ఒక సదుద్దేశంతో ఆ యొక్క లక్ష్మీ హయగ్రీవ స్వామి ఇక్కడ రాబోవడం జరుగుతా ఉంది. ఈ యొక్క క్షేత్రం యొక్క ముఖ్య పునాది ఏమిటంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, చైతన్యం. అందరి యొక్క భక్తులకు ఆ యొక్క హయగ్రీవ స్వామి అనుగ్రహం కలగాలనే సదుద్దేశంతో గ్రామ పెద్దలందరూ కూడా ఒక వినూత్నమైనటువంటి నిర్ణయం తీసుకుని ఎక్కడా లేనటువంటి ఒక మూర్తిని స్థాపించి తద్వారా సేవా కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. కాబట్టి మీడియా ప్రతినిధులకి అందరికి కూడా ఒకే విన్నపము, ఈ యొక్క క్షేత్రాన్ని నలుదిక్కులా విస్తరింపజేసి ఆ యొక్క కృపా కటాక్షాలకు అందరూ పొందించాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ నమస్కారం.